గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా పట్టాదారుల పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులకు ఎటువంటి అన్యాయం చేశాడు, ఏ విధంగా ఆ రోజు పరిపాలన సాగించాడు అనేది మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మనకి తాతల నుంచి తండ్రుల నుంచి వచ్చినటువంటి మన పొలాల మీద మన హక్కులను కాలు రాసే విధంగా ఆయన ఫోటోలు వేసుకుని పాస్ పుస్తకాలు ప్రింట్ చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి మళ్ళా అధికారంలోకి వస్తే ఆ భూములు కూడా ప్రపంచ బ్యాంకుకో ఇంకో బ్యాంకుకో తాకట్టు పెట్టుకునే విధంగా ఆ రోజు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి దుర్మార్గమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తీసుకొచ్చి మన భూమి మీద మన హక్కును కాలు రాసే విధంగా మన భూమి పత్రాల మీద రాజముద్ర అనేది ఈరోజు అనేక తరాలుగా వస్తుంది. బ్రిటిష్ వారి పాలనలో కూడా ఆ విధంగానే ఉంది. కానీ దుర్మార్గమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలు వేసుకుని మన భూమి మీద మన హక్కులను కాలు రాసే విధంగా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే ఈ కొత్తగా సర్వే అని చెప్పి రకరకాల భూ సమస్యలు సృష్టించి రైతులకి తగాదాలు పెట్టి సరిహద్దులకి మన సరిహద్దులు మనకు లేకుండా చేసి అలాగే సరిహద్దు రాళ్ళని చెప్పి వాళ్ళ ఆదాయం కోసం దాదాపు 1600 కోట్ల రూపాయలు సరిహద్దు రాళ్ళు ఆయన బొమ్మలు వేసుకుని సరిహద్దు రాళ్ళని వేసి ఆ రోజు పొలాల్లో మన పొలం వెళ్తే ఆయన బొమ్మ చూసుకోవాలి, మన పాస్ పుస్తకం పట్టుకుంటే ఆయన బొమ్మ చూసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఎప్పుడు కావాలితే అప్పుడు తాకట్టు పెట్టేసుకోవచ్చు మన అన్నీ కూడా. ఆ విధంగా ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ రోజు రైతులందరికీ కూడా అన్యాయం చేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలని ఎంతో పోరాటం చేసి ఎన్నికల్లో ఆ రోజు హామీ ఇచ్చి స్పష్టంగా రైతులందరికీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు చేసి ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దీని ద్వారా రైతుల భూమి మీద సర్వ హక్కులు రైతుకే చెందే విధంగా ఈరోజు అటువంటి అన్నీ కూడా వారికి ఒక పాస్బుక్ కూడా రాజముద్రతో కూడి మీ ఫోటో ఉన్నటువంటి పాస్బుక్ని మీకు అందించి దానికి ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టి ప్రతి పాస్బుక్కి కూడా ఒక కోడ్ పెట్టి భవిష్యత్తులో ఎటువంటి భూ వివాదాలకు తావు లేకుండా ఈరోజు ఇటువంటి పాస్ పుస్తకాలను కూడా మనందరికీ కూడా పంపిణీ చేస్తూ ఈరోజు మన భూమి మీద మనకి హక్కు ఉండే విధంగా మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నారు. 2027 డిసెంబర్ కల్లా ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా భూ వివాదాలకు తావు లేకుండా రైతులందరికీ కూడా పట్టాదారుల పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం. ఈరోజు మన తేతల గ్రామంలో కూడా ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 1150 ఖాతాలు ఈ గ్రామంలో ఉంటే 600 పైచీలకు పాస్ పుస్తకాలను ఈరోజు పంపిణీ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ కూడా పాస్ పుస్తకాలు దశల వారీగా కూడా ప్రతి రైతుకి కూడా అందించి ఈరోజు వారి భూమి మీద వారికి హక్కు కల్పించి ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఎటువంటి లిటిగేషన్లకి తావు లేకుండా రైతుల హక్కులను కాపాడే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మనందరం కూడా చూసాం, గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ధాన్యం సేకరణ మంత్రిగా ఉండి ఏ విధంగా రైతుల్ని ఆ రోజు దారుణంగా తిట్టాడో, వ్యక్తిగతంగా ఆ రోజు కించపరిచాడో మనందరం కూడా చూసాం. అర్జునుడిపాలెం గ్రామంలో ఒక రైతు ధాన్యం డబ్బులు రాలేదంటే నువ్వు నోరుమై కూర్చో మాట్లాడకని చెప్పినటువంటి గదమాయించినటువంటి వ్యక్తి
ఆ రోజు కారుమూరి. వేల్పూర్ గ్రామంలో ఒక రైతు మొలకలు వస్తున్నాయి ధాన్యం అంటే నోరుమూయి వెరిపప్ప అని చెప్పినటువంటి వ్యక్తి. ఒక పెద్ద అయిన రైతు ఇరగవరం మండలం గోటేరు గ్రామంలో మాకు లారీలు కిరాయిలు డబ్బులు పట్టలేదంటే నేను ఇప్పుడు సభాముఖంగా చెప్పలేని పదంతో తిట్టాడు. ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ రోజు అంత దుర్మార్గంగా అధికార మదంతో ఆ రోజు అధికారమే ధ్యేయంగా వాళ్ళకి అధికారమే ఉంటే మాకు ఎవరూ అవసరం లేదనే విధంగా ప్రజలు చెప్పేటటువంటి సమస్యలను కూడా వినే ఓపిక లేకుండా ఆ రోజు ఆయన ఆహభావాలతో నోరుంది కదా అని అందరి మీద కూడా ఏ విధంగా విరుచుకుపడ్డాడో 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో మనందరం కూడా చూసాం. ధాన్యం సేకరణ మంత్రిగా ఉండి రైతులకు ఏదైనా ఒక న్యాయమైనటువంటి పని చేశాడంటే ఎక్కడా కూడా చేయలేనటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలు కాలువలు కానీ డ్రైనేజీలు కానీ ఒక్కసారి కూడా తూడులు తీయించడం కానీ కలుపు మందులు కొట్టించడం కానీ ఎప్పుడూ కూడా 5 సంవత్సరాలు జరగలేదు ఆ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నీటి సంఘాలను ఏర్పరిచి కాలువలన్నిటికీ కూడా ప్రతి నీటి సంఘానికి కూడా 10 లక్షల రూపాయల వరకు నిధులు కేటాయించి ఈరోజు కాలువలు కానీ డ్రైన్లు కానీ బాగు చేసేటటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించాలని సందర్భంగా తెలియజేస్తున్నా. మీరందరూ చూడండి, గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా కాలువల్లో పొడుకులు తీయటం కానీ తోడు తొలగించడం కానీ ముందుకు వెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రభుత్వంలో ధాన్యం ఎప్పుడు అమ్ముకోవాలో తెలియదు, ఎక్కడ అమ్ముకోవాలో తెలీదు, అమ్ముకుంటే డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలీదు. మీరందరూ కూడా ఆ రోజు రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి పెట్టి వాటి చుట్టూ తిరగటమే రైతుల పని అయిపోయేది. ఆ రోజు ధాన్యం మనం ఇక్కడ తేతల గ్రామంలో ధాన్యం పండించుకుంటే ఎక్కడో పాలకొల్లు తీసుకెళ్ళమనేవారు, లేకపోతే ఆకువీడి తీసుకెళ్ళమనేవారు. అన్ని కిలోమీటర్ల రైతులు సరే బాధలు పడి వెళితే ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలిసేది కాదు. కనీసం 3 నెలల నుంచి 6 నెలల వరకు కూడా ఇక్కడ ఈ పెద్ద మనిషి ధాన్యం సేకరణ మంత్రిగా ఉండి కనీసం క్వాలిటీ అయినటువంటి నాణ్యమైనటువంటి గోనె సంచులను కూడా ఇవ్వలేనటువంటి అసమర్థమైనటువంటి ప్రజాప్రతినిధిగా రోజు ఉన్నాడని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో వీళ్ళు 1600 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు పెట్టిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు చెల్లించినటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. అలాగే ఈరోజు మనకి ఇప్పటికీ ఖరీఫ్ కానీ రబీకి సంబంధించి కానీ ధాన్యం తోలినటువంటి 24 గంటల నుంచి 48 గంటల్లో మీ ఖాతాలకి డబ్బులు జమ అవుతున్నటువంటి విషయం వాస్తవం కాదా అనేది మీరు అందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం. మీరెవరు కూడా ఎవరి చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేకుండా మీ ఖాతాల్లో డబ్బులు జమ అయిపోతున్నాయి. అలాగే ఈరోజు మనకి రబీకి కానీ గతంలో సార్వాకి కానీ ఎక్కడా కూడా ఎరువుల కొరత లేకుండా ప్రతి రైతుకి కూడా ఎరువులు ఇచ్చేట విధంగా ఒక ప్రణాళిక ప్రకారం మనం ఈరోజు అన్ని చర్యలు తీసుకుని ఏ రైతుకి కూడా ఇబ్బంది లేకుండా